ఇలా పొరల పొరలుగా చపాతీ చేయడం నేర్చుకున్నారంటే ఎప్పటికీ వెళ్ళి మీరు హోటల్‌కి చపాతీ కొనరు. మీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. హాయ్ ఫ్రెండ్స్! చపాతీ ఏ విధంగా చేసుకోవాలో నేను చెప్తాను చూడండి. ముందుగా ఒక హాఫ్ కేజీ గోధుమ పిండి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ చక్కెర వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇది చాలామందికి తెలియదు, చక్కెర వేసుకుంటే స్మూత్‌గా వస్తాయని చపాతీలు. చపాతీ స్మూత్‌గా రావాలంటే చక్కెర చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని స్మూత్‌గా పిండిని కలుపుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఆయిల్ వేసుకొని లాస్ట్లో ఇంకోసారి పిండిని బాగా పిసుక్కోవాలి. పిండిని బాగా పిసుక్కున్న తర్వాత రౌండ్గా ఉండలు చేసుకొని తర్వాత ఈ విధంగా చపాతీని మైదా వేసుకొని రుద్దుకోవాలండి ఒకసారి. ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆయిల్ అప్లై చేసుకొని స్క్వేర్ షేప్లో చపాతీని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి మైదా పూసుకొని ఇంకోసారి రెండోసారి రుద్దుకోవాలి. రుద్దుకున్న తర్వాత చపాతీలని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని ఆ తర్వాత ఈ చపాతీలు వేసుకొని ఈ విధంగా వేసుకున్న తర్వాత చపాతీ ఈ విధంగా పొంగుతుంది. అప్పుడు ఆయిల్ అప్లై చేసుకొని రెండు పక్కల దోరగా కాల్చుకోవాలి. మళ్ళీ చపాతీ మాడిపోకూడదు. చాలామందికి తెలియదు పాపం, చేసుకుంటారు నల్లగా చపాతీని ఎప్పుడు దోరగా వేయించుకోవాలండి. ఈ వీడియో ఎలా అనిపించిందో, చపాతీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్